వెనిలా డైట్‌కి వచ్చేద్దాం అన్నమాట. సో, ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పాను. చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు అవును. వెనిలా డైట్ కోసం అని చాలా నచ్చేసింది, చాలా నచ్చేసింది అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీలాగా మేము చెయ్యలేకపోయాం. మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును. కాంప్లికేషన్స్ వస్తున్నాయని మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు దీంట్లో. కాకపోతే కొంతమంది ధైర్యం చేసి చెప్పగలుగుతున్నారు, కొంతమంది దాచేస్తున్నారు. సో ఇదంతా తెలుసుకునే ముందు అసలు మీకు వెనిలా డైట్ గురించి ఎలా తెలుసు? మీరెందుకు అసలు వెనిలా డైట్ లో జాయిన్ అవ్వాలనుకున్నారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? మామూలుగానే అందరూ యూట్యూబ్‌లు చూస్తూ ఉంటారు కదా! సో, అట్లనే నేను కూడా యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ పెరుగు పచ్చడి ఆంటీ వీడియోస్ వచ్చినాయన్నమాట. సో, తను ఒక స్పార్క్ క్లినిక్‌లో జాయిన్ అయ్యాను. నేను ఇంత తగ్గాను. తను చాలా వెయిట్ ఉండేవాళ్ళు. 110 కిలోస్ ఏమో ఉన్నారు. అవును. అప్పుడు తను అసలు యాక్చువల్‌గా చాలా ఫుడీ. తను ఫుడ్ వ్లాగ్సే ఎక్కువ చూస్తుంటాం కదా! అదే ఇంట్రెస్ట్‌తో నేను తను చూస్తూ ఉన్నాను. తను జాయిన్ అయ్యాను అని చెప్పి తను ఒక వెయిట్ రిజల్ట్ పెట్టారన్నమాట కొద్ది రోజులు. అప్పుడు నేను అనుకున్నాను చాలా తగ్గారే అంటే ఇంత తింటున్నా కూడా ఇంత తగ్గారు అంటే మనం కూడా ఆబ్వియస్లీ తగ్గిపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఓకే. సో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎప్పుడండి మీరు ఇది 2023 ఫిబ్రవరిలో 2023 ఫిబ్రవరిలో నేను వెళ్ళాను. వెళ్ళి జాయిన్ అయ్యాను. వెళ్ళినప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు స్పార్క్ వెళ్ళిపోయారు. దాని అప్పుడు స్పార్క్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అసలు ఆ రోజు వెళ్ళినప్పుడు అయితే ఇంకెవ్వరు లేరు. ఖాళీగా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక 5 minutes లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి మీట్ అయ్యి డైట్ గురించి తెలుసుకున్నాను. మీట్ అయిన తర్వాత ఏం చెప్పారు మీరు? అంటే డైరెక్ట్ గా అడిగారు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు అని అడిగారు. అసలు మామూలుగా నేనేం అంత ఓవర్ వెయిట్ ఏం లేను. అంటే హైట్ ని బట్టి కొంచెం వెయిట్ ఉండాలి కదా, అట్లా అనుకొని కొంచెం అన్నా ఒక 10 కిలోలన్నా తగ్గుదాంలే, కొంచెం మనకే హ్యాపీగా ఉంటుంది నడవటానికి అన్న దృష్టిలో నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకేం హెల్త్ కాంప్లికేషన్స్ ఏం లేవు. బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఏం లేవు. అప్పటికేంటి ఇప్పటికీ ఏమి లేవు అనమాట. సో అయితే ఎంత తగ్గాలనుకుంటున్నారా అని అడిగారు. ఒక 10 kilos అన్న. అయితే ఒక 2 months మీరు జాయిన్ అవ్వండి అన్నారు. నాకు మెయింటెనెన్స్ డైట్ గురించి నాకు అప్పుడేం చెప్పలేదు. అసలు అట్లాంటిది ఒకటి ఉంటది అని కూడా నాకేం తెలీదు. పర్ మంత్ అయితే 17,000, 2 months కి కలిపి 28,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ అని చెప్పారు. సో అది కొంచెం ఫేవరబుల్ గా ఉంది కదా అమౌంట్ అని అది ఎక్కువే చెప్పాలంటే. సరేలే తగ్గాలి కదా, కొంచెం అమౌంట్ ఇక్కడ రెడ్యూస్ అవుతుంది కదా ఏదో ఒకటి అని చెప్పి సరేలే అని జాయిన్ అయ్యాను. తర్వాత బ్లడ్ టెస్ట్లు అన్నారు. దానికి ఒక 6,000 ఖర్చు అయినాయి నాకు. ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్లు అవి మనమే చేయించుకోవాలి అంటే వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు, అప్పట్లో లేదు. బయట చేయించుకోవాలన్నారు. ఏవో కొన్ని ఒక 6-7 వెరైటీస్ రాశారు. అంటే థైరాయిడ్ ప్రొఫైల్ అవన్నీ రాశారు. చేయించుకున్నాను. అన్ని బాగానే ఉన్నాయి, నార్మల్ గానే ఉన్నాయి. నాకు ఏమీ డెఫిషియన్సీ లేవు. అట్లా జాయిన్ అయ్యాను. అంటే ఆ రిపోర్ట్ చెక్ చేసి మీకు అప్పటికప్పుడు చెప్పేశారా? ఏం చెక్ చేయలేదు. నీ రిపోర్ట్ పంపించు అన్నారు. పంపించిన తర్వాత నీకు ఇది లో ఉంది, ఇది హై ఉంది, లేకపోతే నీది నార్మల్ ఉంది, అట్లాంటివి నాకు ఏం చెప్పలేదు. ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఒక గ్రూప్ అంటే మనమే ఉంటాం, అంటే బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో మనది మనకే కనిపిస్తూ ఉంటది. అట్లాంటి ఒక గ్రూప్ లో పెట్టారు. తను ఎవ్రీడే వాయిస్ మెసేజెస్ పంపేది, ఎలా వండుకోవాలి ఏంటి అనేది. అంతే. మీరు ఆవిడ మాత్రం ఉండేవాళ్ళ లేకపోతే ఇంకెవరైనా ఉండేవాళ్ళ దాంట్లో? అంతే, మేమిద్దరమే. అంటే బ్రాడ్కాస్ట్ వాటిలో ఎవరు కనపడరు, మనమే ఉంటాం కదా. అంతే, తనే. సో దాని తర్వాత డైట్ స్టార్ట్ చేశాను. ఈ గ్రోసరీస్ కి సంబంధించి ఫస్ట్ గ్రోసరీస్ లిస్ట్ పంపిస్తారు తను. అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు రెడీ చేసుకోండి అని చెప్పి ఒక లిస్ట్ పంపిస్తారు అనమాట. ఆ లిస్ట్ లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, తర్వాత ఎగ్స్, మష్రూమ్స్, తన ఫ్రూట్స్ అంటే ఏమేమి వెజిటబుల్స్ తినొచ్చు అనేది అవన్నీ ఉంటాయి అనమాట. అందులో అవి మనం తెప్పించుకొని రెడీగా పెట్టుకుంటే తను డైట్ చెప్తారు. చెప్పినప్పుడు టక్కని తీసి వండుకోవాలన్నమాట. అది కాన్సెప్ట్. ఓకే. ఏ రోజు అది ఏ రోజు ఏంటి అనేది ఆ రోజే చెప్తారు. ఆ రోజే చెప్తారు, అప్పటికప్పుడు తెచ్చుకోవాలి. అంతే. మార్నింగ్ ఒక 6-6:30 కల్లా మన వెయిట్, మన టోటల్ పిక్ తనకి పెడితే దాన్ని బట్టి తన డైట్ చెప్తుంది. అంతే. ఓకే. అసలు మీకు డైట్ ఎలా అనిపించింది? మీరు ఆవిడ్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరే చెప్తున్నారు, అసలు నాకు మెడికల్ రిపోర్ట్ కూడా వాళ్ళు ఏం టెస్ట్ చేయలేదు, అంటే టెస్ట్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ అసలు నాకు చెప్పను కూడా చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు, మీకు ఎలా అనిపించింది ఆ తర్వాత? నాకు అసలు ఫస్ట్ డే డైటే నచ్చలేదు. ఫస్ట్ డేనే నచ్చలేదు. అంటే మామూలుగా రుచిగా తింటాం కదా, కానీ ఏమి ఇంత కుంభాలు తినాం కాబట్టి
ఆ ఫస్ట్ డేనే నాకు బ్రౌన్ రైస్ చెప్పారు. బ్రౌన్ రైస్ నాకు అసలు సామాన్యంగా ఇష్టం ఉండదు. సరేలే డైట్ అన్న తర్వాత బ్రౌన్ రైస్ తినాలి కదా, ఇదొక మిత్ కదా, బ్రౌన్ రైస్ తింటే లో క్యాలరీస్ అది ఇది అన్నారని. బ్రౌన్ రైస్ కొంచెం పాలకూర, ఒక ఫిష్ ఫ్రై, ఒక చిన్న చేప ముక్క ఫ్రై చేసుకొని తినమని చెప్పారు. ఒక జ్యూస్ చెప్తారు మార్నింగ్, ఒక 2 బాదం, 2 పిస్తా, 2 అక్రూట్ అట్లాంటివి వేసుకొని ఒక చిన్న జ్యూస్ లాగా 200 ml జ్యూస్ చేసుకొని తాగమంటారు 9 o'clock. అది తాగిన తర్వాత 11-11:30కి ఈ డైట్ చెప్తారనమాట. ఈవినింగ్ కూడా వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు. ఒక్కొక్కసారి అదే డైట్ సాయంత్రం కూడా తినమంటారు, లేదంటే ఒకసారి సాయంత్రం ఒక హాఫ్ పుల్కా, కొంచెం పాలకూర అలా చెప్తారు అనమాట. సో ఫస్ట్ 2 daysకే నాకు అసలు డైట్ చాలా చిరాకు వచ్చేసింది. అంటే ఆ 2 days లో డైట్ ఎలా ఉండింది మీకు? మార్నింగ్ జ్యూస్, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మార్నింగ్ జ్యూస్ చాలా బాగుంటది, చాలా ఫిల్లింగ్ గా ఉంటది. ఎందుకంటే మనం రాత్రంతా అర్ధాకలతో పడుకొని ఉంటాం కదా, నకనకలు ఆడుతూ ఉంటాం కాబట్టి పొద్దున్న జ్యూస్ చాలా బాగుంటది. తర్వాత అది అసలు ఫస్ట్ రుచిగా ఉండదు, ఆ చెప్పే డైట్ రుచిగా ఉండదు అనమాట. ఇప్పుడు ఒక ఇడ్లీ చెప్పారనుకోండి, ఇడ్లీకి మనం పప్పుల పొడో, పచ్చడో, లేకపోతే ఇంత పప్పుచారో ఏదో ఒకటి నంచుకొని తింటాం, అప్పుడు అది మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది. దాంతో కోడిగుడ్డు ఎల్లో లేకుండా బీరకాయ కూర పెట్టుకొని అసలు ఇదేంటి, దేంతో తినాలి? ఇడ్లీని బీరకాయతో తినాలా, గుడ్డుతో తినాలా? అసలు ఆ కాంబినేషన్ ఫస్ట్ నచ్చేవి కాదనమాట. దాంతోనే నాకు చాలా చిరాకు అనిపించేది. ఒక్కొక్కసారి ఇదే డైట్ రిపీట్ చేయండి రేపు కూడా అనేవాళ్ళు. అప్పుడు ఇంకా కోపం వచ్చేసేది, నాకు అసలు సరిపోయేది కాదు ఫుడ్. నాకు తలనొప్పి, వాంతులు ఇట్లాంటివన్నీ ఉండేవి అనమాట. కళ్ళు తిరగటం అన్ని ఉండేది. పడుకోవాలి అనిపించేది, ఎందుకంటే నాకు ఫుడ్ సరిపోవట్లేదు, అసలు నీరసం అయిపోయేదాన్ని. అంటే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా మనకు, ఓన్లీ ఇవి చెప్పింది వండుకొని తినేసి వచ్చి పడుకోవడం కాదు కదా, వేరే పనులు, ఇంట్లో పనులు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇంకా నేను అసలు సరిపోయేది కాదనమాట నాకు డైట్. కోపం వచ్చేసేది, సాయంత్రానికి పిచ్చి కోపం వచ్చేసేది. అంటే ఆకలి మీద ఎవరికైనా కడుపులో ఆకలి కాలుతుంది అంటే ఆటోమేటిక్ గా తలనొప్పి వస్తుందంటే ఆ కోపం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక రకంగా కడుపు మార్చుకోవడం అంటే అవును, లిటరల్లీ కడుపు మార్చుకోవటం. 4 spoons అన్నంతో నీకేం సరిపోతుందమ్మా? 4 spoons అంతే, 4 spoons. ఒకవేళ నేను ఫస్ట్ డే కొంచెం ఎక్కువే, అంటే మామూలుగా మనం ఎంత తింటాం, ఒక హస్తం అన్నం పెట్టుకున్నాం అనుకో, అంతే పెట్టుకుని తింటున్నాను. తింటుంటే అన్నం నీది రైస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తీసే అన్నారు అనమాట. అసలు నాకు అసలు అర్థంగా, నేను చూడటానికి కొంచెం లావుగా అనిపించిన, నేను చాలా తక్కువ అన్నం తింటా. మా ఇంట్లో పోల్చుకుంటే నేనే తక్కువ తింటాను అనమాట. కానీ ఎందుకు లావు అవుతున్నానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఒక సిజేరియన్ అయింది, ఒక నార్మల్ డెలివరీ అయింది. సిజేరియన్ అయిన వాళ్ళు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు వెంటనే ఎక్సర్సైజులు చేయలేరు కాబట్టి. అది తగ్గించుకోవడానికే నేను అసలు తన దగ్గర జాయిన్ అయింది. నాకేదో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి అట్లేం కాదు, నా హైట్ కి నేను ఒక 10 కిలోలు తగ్గితే బాగుంటది అన్న ఉద్దేశంతో వెళ్ళి జాయిన్ అయ్యాను. అదేమో ఉల్టా మిస్ఫైర్ అయింది. ఓకే. అండ్ ఒకసారి చెప్పగలరా అసలు ఆ 30 days ఆఫ్ డైట్ లో ఏ డే ఎలా తిన్నారో? జస్ట్ ఎగ్జాంపుల్. 30 days అయితే నేను నరకమే చూసా చెప్పాలంటే. అసలు అబ్బా ఇవాళ రుచిగా చెప్తుందేమో అని ఒక ఫీలింగ్ ఉండేది అనమాట నాకు. అట్లా ఏం ఉండేది కాదు. పల్చగా ఒక దోశ వేసుకోమనేవాళ్ళు, దాంట్లో ఉల్లిపాయలు, కారపొడి అంటే మామూలు కూరల్లో కారం అట్లాంటిది వేసుకొని తినమనేవాళ్ళు. అల్లము, పచ్చిమిరపకాయ వేసి పచ్చడి చేసుకొని తినాలి. అట్లాంటివన్నీ ఏంటో అది సఫిషియెంట్ గా అనిపించేది కాదు. కడుపు నిండింది నాకు. ఒక దోశ తింటారు ఎవరైనా సరే, 1-1.5 దోశ. నీ కడుపు నిండా తినేసే అనంటే సరేలే అనుకోవచ్చు. 4-5 దోశలు అయితే ఎవరు తినరు కదా, డైట్ చేసే వాళ్ళు తినరు సామాన్యంగా. ఒక దోశ తినేమనేవాళ్ళు, హాఫ్ చపాతీ తినమనేవాళ్ళు, నీకు ఆకలి వేస్తే 2 dates తిను అనేవాళ్ళు.